తిరుమల తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను నియమించింది. ఘటన జరిగిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అందులో భాగంగా రిటైర్డ్ జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిని కమిషన్గా నియమించారు. గతంలో ఏపీ హైకోర్టులో ఈయన పనిచేశారు. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారని భావించారు. కానీ రిటైర్డ్ జడ్జిని ఇప్పుడు కమిషన్కు బాధ్యులు చేస్తూ నియమించారు. అయితే ఎం సత్యనారాయణమూర్తి ఏపీ హైకోర్టులో చేశారు. గతంలో అనేక తీర్పులు ఇచ్చారు, కీలకమైన తీర్పులు కూడా ఇచ్చారు. అమరావతికి మద్దతుగా ఇచ్చిన తీర్పులో ముగ్గురు జడ్జిల ధర్మాసనంలో ఎం సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు. ఎం సత్యనారాయణమూర్తి రిటైర్ అయిన రోజు అమరావతి రైతులు, మహిళలు అంతా ఆయన మీద పూలు జల్లుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. దాంతోపాటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే 1.5 సెంటు పేదల్లో 1.5 సెంటులో ఇల్లు కట్టుకోవడానికి ఎలా సాధ్యమవుతుంది అంటూ ఆ వ్యవహారం పైన కూడా, ఆ ఇళ్ల పట్టాలపైన కూడా స్టే ఇచ్చారు సత్యనారాయణమూర్తి. దాంతోపాటు ఏపీ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులంతా అప్పట్లో సుప్రీంకోర్టులో ఉన్న ఒక న్యాయమూర్తి కనుసన్నల్లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయకుండా ఏ విధంగా ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారంటూ గతంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కొందరు జడ్జిల పేర్లను కూడా ప్రస్తావించారు. సత్యనారాయణమూర్తి పేరు కూడా ఆ జాబితాలో ఉంది. సత్యనారాయణమూర్తి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల్లో ఒకరుగా ఉన్నారు. వీళ్ళంతా కొల్యూడై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పనిచేస్తున్నారంటూ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎం సత్యనారాయణమూర్తి అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇచ్చారు. అమరావతి కావచ్చు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కాబట్టి ఇలా చాలా అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా గట్టి తీర్పులు ఇచ్చారు. అమరావతి రైతులు ఆయనకు ఘనంగానే బహిరంగంగానే పూలజల్లు కురిపిస్తూ అప్పట్లో వీడ్కోలు పలికారు. అయితే తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ కమిషన్ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి ఏకంగా 6 నెలల సమయం ఇచ్చింది. అంటే ఇక ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన తీవ్రతను తగ్గించడంలో భాగంగా ఏదో ఒక కంటి తుడుపు చర్యలో భాగంగానే ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు అన్న విమర్శలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. 6 నెలల సమయం ఎందుకు దీనిపైన తేల్చడానికి అంటే ఇక 6 నెలల తర్వాత ఈ అంశానికి సంబంధించిన చర్చ ఉండదు, దీని తీవ్రత ఉండదు, అప్పుడు రిపోర్ట్లో ఏదో ఒకటి వచ్చినా కూడా సర్దుకుపోవచ్చు అన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అన్న విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి 6 నెలల తర్వాత అయినా ఈ తొక్కిసలాటకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా రిపోర్ట్లో సలహాలు సూచనలు ఇస్తారని చెప్తున్నారు. మరి ఎలాంటి సూచనలు ఇస్తారు అన్నది చూడాలి. సో 6 నెలలు సమయం ఇవ్వడం ద్వారా ఇంకా ఇప్పట్లో ఈ వ్యవహారం అప్పటికందరూ ఈ వ్యవహారాన్ని అంతా మర్చిపోయి ఉంటారు. అప్పటికి ఏదో ఒకటి గతంలో గోదావరి తొక్కిసలాట ఘటనలో కూడా ఇలాగే దాదాపు జరిగింది. సో మరి ఎలాంటి రిపోర్ట్ వస్తాయి అన్నది చూడాలి.